కౌశిక్ మార్చి 22 నుండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది తెలుసా కదా. నేనైతే ఫుల్ హ్యాపీ. ఐపీఎల్ వస్తే నీకు జస్ట్ హ్యాపీనెస్, కానీ నాకు పైసలే పైసలు. పైసలా? ఏ బెట్టింగ్ హే? అరే నాకు తెలిసి నువ్వు లాస్ట్ 3 years గా బెట్టింగ్ వేస్తున్నావు. 2021 లో నాకు తెలిసి 1,00,000 లాస్ కదా సీజన్ అంతా కలిపి. 2022 లో 2 lakhs, 2023 లో 5 lakhs లాస్. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ బెట్టింగ్ వేస్తావా? అవును కౌశిక్, స్టార్టింగ్ లో డబ్బులు వచ్చేవి, కానీ సీజన్ ఎండ్ అయ్యేసరికి అంత లాసే. నీలాంటి వాళ్ళని 10 మందిని కలిసా. ఆ 10 మంది చెప్పేది ఏంటంటే వచ్చిన దానికన్నా పోయేదే ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అదే విధంగా కొందరైతే ఆస్తులు అమ్ముకున్నారు ఐపీఎల్ బెట్టింగ్ కు మరొకరు బలయ్యారు. సో నా మాట విని బెట్టింగ్ అంతా మానేసి క్రికెట్ ని ఎంజాయ్ చేయి. సరే మానేస్తా. అండ్ ఐపీఎల్ వస్తుంది, కొత్త బెట్టింగ్ యాప్లు అన్ని వస్తూ ఉంటాయి. పెద్ద సెలబ్రిటీలు, అదే విధంగా నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు. నమ్మకండి, ఈ బెట్టింగ్ డబ్బు ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ లో చెప్పండి.